తన తీర్పులో పేర్కొన్నారు. ఇప్పుడు బెయిల్ మంజూరు చేస్తే తదుపరి దర్యాప్తునకు భంగం కలగదని నిర్ధారించలేమని హైకోర్టు అభిప్రాయపడింది. సాక్ష్యాలను తారుమారు చేస్తారని ధృవీకరించే ఆధారాలేవీ సీబీఐ చూపలేదు. జూన్ 21న బెయిల్ కోసం హైకోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. జూన్ 27, 28న ఈ పిటిషన్పై హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. జగన్ తరపున ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలాని, సీబీఐ తరపున సీనియర్ కౌన్సిల్ అశోక్ బాన్ వాదించారు. కోర్టు సమన్లు జారీ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయడం కోర్టు ధిక్కారంగా పరిగణించాలని జగన్ తరపు వాదించిన రామ్ జెఠ్మలాని హైకోర్టు దృష్టికి తెచ్చారు. తప్పుడు పత్రాలతో సీబీఐ కోర్టును తప్పుదోవ పట్టించిందని తన వాదనలను రామ్ జెఠ్మలాని వాదించారు. కోర్టు సమన్లు జారీ చేసిన జగన్ కు విచారణ పేరుతో పిలిచి సీబీఐ మే 27 ఆదివారం సాయంత్రం అరెస్ట్ చేసింది. అంతకు ముందు ప్రచారంలో ఉన్న జగన్ ను విచారణ పేరుతో సీబీఐ 3 రోజులు ప్రశ్నించింది. ఈ అంశానికి సంబంధించి మరింత విశ్లేషణ అందించడానికి హైకోర్టు న్యాయవాది కైలాసనాథ్ రెడ్డి గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. కైలాసనాథ్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. కైలాసనాథ్ రెడ్డి గారు, సీబీఐ కూడా ముందు నుంచి ఇదే తరహా వాదన చేస్తోంది. సాక్ష్యాలను తారుమారు చేసే అంశం తెరలేకపోయే అవకాశం ఉంది వైఎస్ జగన్ కు బెయిల్ ఇస్తే అన్న అంశానికి సంబంధించి. రైట్, హైకోర్టు తీర్పును మనం గౌరవిస్తూనే ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు ముందు నుంచి వాళ్ళు తీసుకున్న గ్రౌండ్స్ అవేనండి. జగన్ బెయిల్ మీద వదిలితే సాక్ష్యాలు తారుమారా చేస్తారు అనే గ్రౌండ్, మెయిన్ గ్రౌండ్ అండి అది వాళ్లకు. సో ఇప్పుడు కూడా ఈ రోజు ఈ ఆర్డర్ ఓపెన్ కోర్టులో ఆయన జస్ట్ సింగిల్ లైన్ ప్రొనౌన్స్మెంట్ అన్నట్టు పిటిషన్ డిస్మిస్ అని అన్నారు. అన్లెస్ ఇప్పుడు ఆ ఆర్డర్ కాపీని మొత్తం కూలంకషంగా చదివితే కానీ ఆయన ఏ గ్రౌండ్స్ అప్రిషియేట్ చేశారు, మెరిట్స్ అది తెలుస్తుందండి. దాన్ని బట్టి చూస్తే దాని తర్వాత ఏం తదుపరి చర్య ఏం చేయాల్సింది, మళ్ళీ పిటిషన్ ఒకసారి రెన్యూ చేయించుకోవచ్చా లేకపోతే